ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గంలోని వస్తవాయి మండలంలో ప్రత్యేక ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. వస్తవాయిలోని వాసవి కళ్యాణ మండపంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీష అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి జగ్గయ్యపేట ఎమ్మెల్యే టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య, నందిగామ ఆర్డీఓ జి అనిల్ కుమార్ తో పాటు వివిధ శాఖల జిల్లాల మండల స్థాయి అధికారులు హాజరయ్యారు. మండలంలోని వివిధ గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చి తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. మొత్తం 114 దరఖాస్తులను అధికారులు స్వీకరించారు. ప్రధానంగా రెవెన్యూ, త్రాగునీరు, విద్యుత్, పింఛన్లు, గృహాలు, రహదారులు, ప్రభుత్వ సంక్షేమ పథకాలకు సంబంధించిన సమస్యలను ప్రజలు విన్నవించారు. జగ్గయ్యపేట తాలూకాలో నాకు పరిష్కరించాలి కేసు. గురి కావద్దు, గురి చేయొద్దు. మన కుడి వైపునటువంటి హెల్ప్ డెస్క్ నందు ఆన్లైన్ అయిన పిదప నేరుగా వేదిక వద్దకు రావచ్చు. వారు ఈరోజు జగ్గయ్యపేట కాన్స్టిట్యున్సీలో ఒక కాన్స్టిట్యున్సీ ఒక్క నెల 4 విజిట్స్. ఈ కాన్సెప్ట్ గౌరవ ముఖ్యమంత్రి వారిలో ఇచ్చిన ఈ కాన్సెప్ట్ మేరకు ఎమ్మెల్యే గారితో అలాగే మా జిల్లాధికారులందరితో కలిసి ప్రజలతో నేరుగా కాన్స్టిట్యున్సీ లెవెల్లో ఒక మండలానికి ఒక గ్రామానికి వెళ్ళి అక్కడ కూర్చొని ఆ మండలంలో అంతా ఈ గ్రీవెన్సెస్ రిసీవ్ చేసుకొని దాన్ని సమయ పరిధిలో దాన్ని రిజాల్వ్ చేసుకుంటూ ముందుకెళ్ళడానికి గవర్నమెంట్ ఇనిషియేటివ్ తీసుకుంది. ఇందులో భాగంగా ఇంకా జగ్గయ్యపేట స్టార్ట్ చేశాము. ఇక్కడికి వచ్చే గ్రీవెన్స్ చూసుకుంటే జనరల్గా కలెక్టరేట్ దగ్గర కూడా వస్తాయి ఎవరీ మండే. అది కాకుండా చూస్తే ఇక్కడ చిన్న చిన్నవి ఏదైతే అక్కడికి రాలేకపోతున్నారో, వాళ్ళు కలెక్టరేట్ వరకు రాలేకపోతున్నారు, లేదా అప్పుడు మండే బిజీ ఉంటారు, ఇటువంటి పిటిషనర్స్ ఇక్కడికి వస్తున్నారు. చాలా ఇంపార్టెంట్ ఇష్యూస్ తీసుకొస్తున్నారు. ఒకసారి అవి సమాజం సొసైటీ రిలేటెడ్ ఉంటాయి, కొన్ని ఇండివిజువల్ రిలేటెడ్, కొన్ని ఇన్స్టిట్యూషన్ రిలేటెడ్ ఉన్నాయి. అవన్నీ కూడా వచ్చే వారానికల్లా అవన్నీ పరిష్కరించి ఎక్కడైనా సిస్టమేటిక్ ఇష్యూస్ ఉంటాయి. ఇప్పుడు చాలా రోజుల నుంచి వాళ్ళు భూమి సాగు చేస్తున్నారు, పేదలు ఉన్నారు, ఎస్సీ ఎస్టీస్ ఉన్నారు, కానీ వాళ్ళు పట్టాలు ఇవ్వలేకపోయారు. గ్రేవ్ యార్డ్ లేదు అని ఇప్పుడే చెప్పారు. కొన్ని చోట్ల వాటర్ ప్రాబ్లము, ఇక్కడ పైప్ లైన్ ఉంది కానీ పాతదైపోయిందని, ఇట్లా కొన్ని ఇంటర్ విలేజ్ బౌండరీ ఎలాగే మనకు ఎలాగో తెలంగాణ కూడా పాటు కాబట్టి అక్కడ ఇష్యూస్ అన్నీ చాలా మైక్రో లెవెల్గా ఇక్కడ మన దృష్టికి వస్తున్నాయి. ఇవన్నీ పెట్టుకొని ఎవ్రీ వీక్ అది రిజాల్వ్ అయ్యేలా చూసుకుంటాము. ఎక్కడైనా గవర్నమెంట్ అప్రూవల్ కావాలంటే అది కూడా గవర్నమెంట్కి పంపించి సీఎం గారి దృష్టిలో పెట్టి వీలైతే ఒక క్యాబినెట్ కూడా అప్రూవల్ తీసుకొని చేసడానికి అవకాశం ఉంది. ఎమ్మెల్యే గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు, ఇక్కడ ఇనాం ఎస్పెషల్లీ టెంపల్ ఇనామ్స్ అయితే ఉంది, సర్వీస్ ఇనాం, దాని ఇష్యూ ఉంది, అది ఆల్రెడీ గవర్నమెంట్ దృష్టిలో ఉంది, దానికి కూడా త్వరలోనే పరిష్కారం రాబోతూ ఉంది. అట్లాగే ఇటువంటి ఇష్యూస్ ఏమున్నా కూడా ఈ అదనంగా స్పెషల్ గ్రీవెన్స్ పెట్టుకొని ప్రజల సమస్యలు పరిష్కరించడానికి ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఇప్పటికే జగ్గయ్యపేటలో 2వ వారం చేస్తున్నాం, ఇంకా 2 వారం ఇక్కడ రావడం జరుగుతుంది. అలాగే ప్రీవియస్ వారం వచ్చిన గ్రీవెన్స్ ఈ వారం ఏమైంది, ఈ వారం వచ్చి నెక్స్ట్ వీక్ రిజల్ట్ ఎలా చూసుకుంటాం. ఈరోజు చూసుకుంటే 118 గ్రీవెన్స్ వచ్చాయి, 86 వచ్చినాయి. దాంట్లో ముఖ్యంగా చూసుకుంటే సర్వే రిలేటెడ్ ఒక 8, రెవెన్యూ రిలేటెడ్ ఒక 50, ఎలక్ట్రిసిటీ రిలేటెడ్ ఒక 4, ఇరిగేషన్ రిలేటెడ్ 3, అలాగే
స్వర్ణగ్రామ్ స్వర్ణ వార్డ్ రిలేటెడ్ ఒక 2, ఎడ్యుకేషన్ 1, హౌసింగ్ ఒక 2, పంచాయతీరాజ్ 9 ఇలాగా అనేక రకంగా వచ్చాయి. ఇవన్నీ ఇప్పుడు నెక్స్ట్ వీక్ అలా దీనికి యాక్షన్ టేకన్ రిపోర్ట్ ఇవ్వాల్సి ఉంటుంది అన్ని జిల్లాధికారులు. ఎక్కడైనా రిజాల్వ్ అవ్వకపోతే ఎందుకు రిజాల్వ్ అవ్వట్లేదు, రూల్ పొజిషన్ లేదా ఏదైనా ఫైనాన్షియల్ రేట్ ఉన్నాయి, ఇలాగా మైక్రో లెవెల్కి వెళ్ళడం జరుగుతుంది. సో ఇది ఏంటంటే పబ్లిక్కి మరింత చేరువయ్యేలాగా, పబ్లిక్ మరింత దగ్గరకు వచ్చేలాగా వాళ్ళ ఊరికే వచ్చి అక్కడ కూర్చొని పరిష్కరించే భాగం. దీంట్లో భాగంగా గౌరవ ఎమ్మెల్యే గారు, నా జిల్లాధికారులు అందరూ, ఆర్డీఓస్, రెవెన్యూ, పోలీస్ డిపార్ట్మెంటు, ఆల్ అనుబంధ రంగాల డిపార్ట్మెంట్ అందరూ ఇక్కడ ఉన్నారు. ఇది నిరంతరంగా కొనసాగుతుంది. ఇప్పటికే తిరువూరు కాన్స్టిట్యున్సీ, విజయవాడ ఈస్ట్ కాన్స్టిట్యున్సీ, మైలవరం కాన్స్టిట్యున్సీ కంప్లీట్ చేసుకున్నాము. ఇప్పుడు జగ్గపేట కాన్స్టిట్యున్సీ చేస్తున్నాము. ఇదైన తర్వాత నందిగమ్మ కాన్స్టిట్యున్సీ, అలాగే సెంట్రల్ కాన్స్టిట్యున్సీ, వెస్ట్ కాన్స్టిట్యున్సీ అన్ని 7 కాన్స్టిట్యున్సీ కవర్ చేసి అవసరమైతే ఇంకొకసారి అన్ని కాన్స్టిట్యున్సీ కూడా చేయడానికి ఈ మండే జరిగే గ్రీవెన్స్తో పాటు ఇది అదనంగా గ్రీవెన్స్ డే చేసుకుంటూ ప్రజలకు ఉన్న సమస్యల్ని, మెయిన్లీ రెవెన్యూ రిలేటెడ్, అలాగే ఈ లాంగ్ స్టాండింగ్ ఇష్యూస్ అయితే ఉన్నాయి ఇవన్నీ పరిష్కరించడానికి జిల్లా యంత్రాంగం కృషి చేస్తుంది. ఈ ఇన్ఫర్మేషన్ మీ ద్వారా కూడా అందరికీ వెళ్తే వాళ్ళ ఊరికి వచ్చినప్పుడు, వాళ్ళ కాన్స్టిట్యున్సీకి వచ్చినప్పుడు వాళ్ళ స్పెషల్ కూడా అక్కడ వచ్చి ఇవ్వచ్చని తెలియజేసుకుంటాం.